2025-26 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయించిన నిధులు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ గోపీచంద్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటని ఆదర్శంగా తీసుకుని ఆరోగ్య భారతావనిని సాధించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి నిదర్శనాలే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన అనేక ఆరోగ్య పథకాలు, ఇటీవల బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయించిన నిధులు. వీటి గురించి వివరంగా తెలియచేయడానికి మనతో ఉన్నారు 30 సంవత్సరాలకు పైగా వైద్యానుభవం గల ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపీచంద్ గారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. 2025-26 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారు. సో ఈ నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న భారతదేశంలో ప్రస్తుత ఆరోగ్య రంగ పరిస్థితి ఎలా ఉంది అంటారు? ఈ ప్రస్తుతం ఉన్న ఆరోగ్య రంగ పరిస్థితి అని మనం ఒక బర్డ్స్ ఐ వ్యూ అంటారు, అలాగా చూసేటట్టయితే ముందర కంటే బాగుంది, కానీ ఇంకా బాగుండాలి అండ్ బాగుండగలదు. మనకి ఇవన్నీ చెప్పడానికి కొన్ని మెట్రిక్స్ ఉంటాయి. అంటే వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, మెటర్నల్ మార్టాలిటీ రేట్ అండర్ 5 years, మార్బిడిటీ రేట్, లీడింగ్ కాజెస్ ఆఫ్ డెత్. అంటే ఎక్కువ మరణానికి, రోగాలకి, యాక్సిడెంట్లు అలాంటి విషయాలకి రోగకారకం అవుతున్న సమాజ విషయాల గురించి, వీటితో పాటు మానసిక ఆరోగ్యం, సంతులనకు సంబంధించిన విషయాల గురించి చూస్తే మన సమాజ పురోగమనంలో ముందు నుంచి ఉండి ఇప్పటికీ ఉన్న సమస్యలు కొన్ని ఉన్నాయి. ముందు కొన్ని సమస్యలను ఇప్పుడు జయించాము, కొన్ని కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. సో వీటిలో ఎంతసేపు సమస్యతోటి క్యాచప్ పోరాటం చేసుకుంటూ ఉండేటట్టయితే మనం ప్రపంచంలో ఉన్న కాంపిటేటివ్ రంగంలో దేశానికి చేయగలిగినంత, దేశం చేసుకోగలిగినంత ప్రగతి కానీ, మన ముందు మనం పెట్టుకున్న బృహత్ ప్రణాళిక వికసిత భారత్ అలాంటివి కానీ ఆరోగ్యం దోహదపడుతుంది, అనారోగ్యం వాటికి ఆటంకాలుగా మిగులుతాయి. ఒక మనిషి వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ అంటారు కదా, సోషల్ యానిమల్. ఆ రకంగా చూసుకున్నా సరే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తన పనులతో పాటు పక్కవాళ్ళు కానీ దేశానికి సంబంధించిన అవసరాల గురించి కానీ పని చేయగలుగుతారు, ఆలోచన పెట్టగలుగుతారు. ఆరోగ్యంగాతో పాటు ఆనందంగా ఉన్న వ్యక్తి మనం చూస్తుంటాం. హ్యాపీగా ఉన్నప్పుడు మన కోసమే మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏదైనా చేద్దామా, తెలియని వాళ్ళ గురించి కూడా కొంత పట్టింపు, గమనింపు అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆరోగ్యంగా లేని మనిషి తన గురించి, రికవరీ గురించే చేసుకోలేకపోవచ్చు. ఇంకొక రెండో వ్యక్తి గురించి ఆలోచించి పని చేయడానికి అవకాశం తక్కువ. ఆనందంగా లేకుండా వ్యాకులతో ఉన్న వ్యక్తి తన విషయాల్లో కూడా పట్టింపు లేకుండా ఉండొచ్చు. అంటే ఆరోగ్యంగా, ఆనందంగా వ్యక్తులు ఉన్నట్టయితే వారి అవసరాలతో పాటు పక్కవారి అవసరాలు, సమాజం, దేశంలోని అవసరాలు, ప్రపంచంలో మనం ఎక్కడున్నాం అన్న వాటి గురించి ఆలోచన కేంద్రీకరించి పని, శ్రమ చేయడానికి, దేశం పురోగమించడానికి, వ్యక్తిగతంగా పురోగమించడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా, ఆనందంగా లేనట్లయితే మిగిలిన వ్యక్తులు కూడా వారి ఆలోచన, పని, వనరులు, శక్తి సామర్థ్యాలని ఈ అనారోగ్యం దగ్గర నుంచి వ్యాకులతని గ్రౌండ్ జీరోకి తీసుకురావడానికే పెట్టాల్సి వస్తుంది. అంటే మీరు ఆరోగ్యంగా ఉంటే నాకు ఉపయోగం, మీరు ఆనందంగా ఉంటే నాకు బలం, నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే మీ పనుల్లో నేను సహాయపడడానికి అవకాశం ఎక్కువ. ఈ పరస్పరం పాయింట్ ఎప్పుడైతే మనం ఒక గివెన్ థ్రెషోల్డ్ దాటి గమనించుకోగలుగుతామో, నా, మన అన్న దాంట్లోని మీ, మన అన్న పాయింట్లు కూడా మనం కలపగలిగితే మనం ఆరోగ్యానికి, ఆనందానికి, వీటికి పెద్దపీట వేయగలుగుతాం. సో ఇది కొంత గమనింపులోకి రావాల్సింది ఉంది, వనరుల కేటాయింపులో కూడా రావాల్సి ఉంది. అంటే ఇప్పుడు అలా లేమని కాదు, ఆ దారిలో ఉన్నాం, ఇంకా బాగా చేసుకోవాల్సి ఉంది. ఈసారి యూనియన్ బడ్జెట్ 25-26లో పెట్టిన వివిధ పథకాలు, నిధులు, నిర్వహణ, ఆలోచనలు, వాటి గురించి మీరు అడిగే ప్రశ్నలు బట్టి మనం వాటి మీద ఫోకస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగానే 25-26 బడ్జెట్లో ఎన్నో నిధులు కేటాయించడం జరిగింది ఆరోగ్య రంగ పరంగా. అవును మేడం, దాదాపు 1,00,000 కోట్లు కేటాయించడం జరిగింది. సో దీని గురించి ఒకసారి మీరు విశ్లేషిస్తారు, దానివల్ల ఆరోగ్య రంగానికి ఎంత ఉపయోగకరంగా ఉంది అనేది. బ్రాడ్గా 3 విషయాలు దీని గురించి అనుకోవచ్చు మేడం. ఇది కిందటి సంవత్సరం బడ్జెట్తో చూసేటట్టయితే 11% ఎక్కువ కేటాయించారు అనేది. మనం రూపాయి విలువ, ఇన్ఫ్లేషన్, వీటన్నిటితోటి మనం జనాభా పెరుగుదలని దృష్టిలో పెట్టుకుంటే
11% పెరుగుదల అన్నది పెరిగింది, కానీ మనం స్టేటస్ కో దగ్గరే ఉన్నాం. పెరుగుతున్న దానికి సంబంధించిన దాంట్లోనే ఉన్నాము. దీంట్లోని ప్రధానమంత్రి మనం ఆయుష్మాన్ భారత్ చూస్తాం, దానికి దాదాపు 9,000 కోట్ల దగ్గర. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి 4,000 కోట్లు అనేది 2 స్పెసిఫిక్ విభాగాలకు కేటాయించింది. అంటే ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన విషయం కింద తీసుకోవచ్చు. ఇవి ఫార్వర్డ్ థింకింగ్గా మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న అవసరాల కోసం సంవత్సరానికి కంపల్సరీగా కేటాయించిన వాటి గురించి మనం ప్రత్యేకంగా మెన్షన్ చేసుకోగలరు. అది తప్పదు, ఆ అవసరం తీరేంత వరకు చేయాలి. లేదు వాటిని ఇన్నోవేషన్తో సాల్వ్ చేసుకునేటప్పుడు వాటిని అధిగమించుతాం. కాకపోతే రాబోతున్న సమస్యలు, పెరుగుతున్న సమస్యల గురించి, సొల్యూషన్స్ గురించి కానీ, సాల్వింగ్ని స్ట్రెంగ్థెన్ చేయడం గురించి కానీ చేస్తున్న ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ ఫోకస్గా మనం గమనించవచ్చు. ఎందుకంటే గణాంకాల ప్రకారం 25 కోట్ల జనాభాని అతి పేదరికం నుంచి పైకి తీసుకొచ్చారు అనేది మనకి తెలుస్తున్న విషయం. అట్ ద సేమ్ టైం దాని కౌంటర్ బ్యాలెన్స్ చూస్తే భారతదేశంలో పేదరికంలోకి, అప్పుల ఊబిలోకి కూరిపోవడానికి ఒక ఇండివిజువల్ కానీ, ఒక ఫ్యామిలీ కానీ వాటికి జరుగుతున్న నెంబర్ 1 రీజన్ అనేది ఆ ఫ్యామిలీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న ఒక మెడికల్ సంఘటన. యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒక జబ్బు అవ్వచ్చు, ఒక డయాగ్నోసిస్ అవ్వచ్చు. ఈ ఆరోగ్యం ఇన్సూరెన్స్ ద్వారా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ ద్వారా కాపాడకపోతే అతి పేదరికం నుంచి పైకి వచ్చిన 25 కోట్ల మంది ప్లస్ ఇంకా దిగువ మధ్యతరగతిలో ఉన్న వాళ్ళు కూడా ఏ ఒక్క కుటుంబంలో మెడికల్ సంఘటన జరిగినా ఇంత ప్రాసెస్ చేసి డెవలప్మెంట్ చేసుకున్న దాని నుంచి మళ్ళా అప్పుల ఊబిలోకి, మళ్ళా పేదరికంలోకి వెళ్ళిపోయే అవకాశం చాలా ఉన్నది. కాబట్టి ఇది చూడడానికి చిన్నదిగా ఉన్నా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం మెచ్చుకోవాల్సిన విషయం. ఈ ఆయుష్మాన్ భారత్ అన్న దాంట్లోని సంబంధించిన కేటాయింపు పెంచడం, ప్రధానమంత్రి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన దాన్ని పెంచడం అన్నది నెంబర్స్ కంటే వాటి ప్రాముఖ్యత బట్టి మనం ఎక్కువ అప్రిషియేట్ చేయాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను మేడం. ఓకే. సో అలాగే బడ్జెట్లో సక్షం గురించి కానీ, అంగన్వాడీ ఆర్ పోషణ్ 2.0 వీటి గురించి మాట్లాడారు. అసలు ఈ పథకాల వల్ల, ఈ యోజనాల వల్ల ఎవరికి లాభం చేకూరుతుందండి? పోషణ్ అనేది మనం చూసేటట్టయితే ముందర కూడా పోషణ్ 2.0 ఇప్పుడు ఉంది, దీని ముందర పోషణ్ ఉంది, దాని ముందర కూడా పథకాలు ఉన్నాయి. మిడ్ డే మీల్స్ అని, అంగన్వాడీ అని, ఇలాగ విడివిడిగా ప్రెగ్నెంట్ మదర్స్కి సప్లిమెంటేషన్స్ అని ఇలాంటివి ఉన్నాయి. కాకపోతే ఇండివిజువల్ దాంట్లో టార్గెటెడ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ వస్తున్న బెనిఫిట్స్ ఏజ్ బట్టి ఎదుగుదలలో కానీ, ప్రయాణం నుంచి ఎక్కడికైనా వేరే దేశం, వేరే ఊరు వెళ్ళిపోయినప్పుడు, వేరే రాష్ట్రం వెళ్తున్నప్పుడు మళ్ళీ అక్కడ ఎన్రోల్ చేసుకోవడం అవ్వకపోవడం దగ్గర కానీ, ఇవన్నీ ఉండడం వల్ల ఆ పథకాలకు ఇస్తున్న నిధులు కానీ, వనరులు కానీ పూర్తి స్థాయి బెనిఫిట్స్గా ఫర్ ఇండివిజువల్ ఆర్ సమాజం వాళ్ళకి అవుతున్న దాంట్లో గ్యాప్స్ని గమనించినందువల్ల 2015 నుంచి చూస్తున్న దాంట్లోని పోషణ్ అని ప్రధానమంత్రి అవుట్ రీచ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్, అంటే ఏజ్ పరంగా అవుతున్న గ్రోత్కి సంబంధించి కానీ, పనుల పరంగా అవుతున్న దాంట్లో కానీ, సోషల్గా వచ్చే సిచ్యువేషన్స్, ప్రెగ్నెన్సీ, డెలివరీ, మదర్హుడ్ ఇలాంటివి కానీ, వీటన్నిటికీ ప్రభుత్వం నుంచి జరుగుతున్న ఫోకస్ ఏది ఉందో పథకాలు ఇండివిజువల్గా ఉన్న బెనిఫిట్ ఇంటిగ్రేటెడ్గా ఉండాలి, హోలిస్టిక్గా ఉండాలి. ఇంత దాకా వచ్చిన బెనిఫిట్ ఒక ఏజ్ గ్రూప్లో మిస్ అవ్వడం వల్ల వెనక్కి పడిపోవడం కాదు. ఇలాంటివన్నీ తీసుకుని రావడం వల్ల పోషణ్ అనే పథకంలోకి అన్ని పథకాలని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు పోషణ్ 2.0 అనేది డేటా ఇవన్నీ చూసేటట్టయితే మనకి ఏ పథకంలో ఎంత రీచ్ అయింది, ఎంత బెనిఫిట్ వచ్చింది, ఎంత రాగలదు, చేస్తున్న మెంబర్స్కి సంబంధించిన పనుల్లో సహాయ సహకారాలు ఎంత అవసరం ఉన్నది, టెక్నాలజీ అవకాశం ఎంత ఉన్నది, ఇవన్నీ చూస్తున్న దాంట్లో ఈ సాక్ష్యం, మీరు చెప్పిన ఈ పథకాలన్నింటినీ పోషణ్ 2.0లో డిజిటల్ ద్వారా ఫర్దర్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఇప్పుడు నేను దేశంలోని ఏ గ్రామం నుంచి ఏ గ్రామానికి వెళ్ళినా ఆ పథకంలో ఎన్రోల్ అవుతూ వెళ్ళడం. అంటే చిన్న పిల్లవాడు 2 సంవత్సరాల వయసు వ్యక్తి అంగన్వాడీ పోషణ్ చిన్న సపోర్ట్ న్యూట్రిషన్లో ఉన్నారు ప్రోగ్రాంలో, ఇంకో ఊరికి వెళ్ళారు, మళ్ళీ అక్కడ ఎన్రోల్ చేసుకోవడం, ఐడెంటిటీ తీసుకురావడం కాకుండా వన్ రేషన్ కార్డ్ లాగా అదే పథకంలో ఉన్న బెనిఫిట్ తీసుకుంటూ ఉంటే ఎక్కడ ఉన్నా బెనిఫిట్ మిస్ అవ్వటం లేదు, అప్పటిదాకా చేసిన ప్రయత్నం నిరుపయోగం అవ్వటం లేదు. మొబిలిటీ పెరిగిన ఈ పరిస్థితుల్లో పథకాలు కూడా ఇండివిజువల్గా బాగుండి ఒకదానికొకటి కనెక్ట్ అవుతూ డిజిటల్ బేస్ మీద, డేటా బేస్ మీద ఉండడం అనేది మనం ఈ పోషణ్ 2.0లో ముఖ్య ఇంప్రూవ్మెంట్గా మనం గమనించవచ్చు మేడం. ఓకే. అలాగే వైద్యుల సంఖ్య పెరిగితే ఎక్కువ మంది వైద్యులు ప్రజలకి అందుబాటులో ఉంటారు అనే ఉద్దేశంతో బడ్జెట్లో మెడికల్ సీట్స్ పెంపుదలకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో దాదాపు 75,000 సీట్లు పెంచుతాము అంటున్నారు. ఈ మెడికల్ సీట్ల పెంపుదల వల్ల ఆరోగ్య భద్రత విషయంలో ఎటువంటి మార్పు చోటు చేసుకుంటుందని మీరు భావిస్తున్నారు? ఇది ఓవరాల్గా చూసేటట్టయితే ఇది టోటల్గా ప్రజల
ప్రజలందరికీ బెనిఫిట్ ఇచ్చేదే. నెంబర్ ఫాస్ట్గా పెంచడంలో క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఉండడం అనే జాగ్రత్త తీసుకోవడం అనేది ముఖ్యం అనేది వైద్యులు చాలామంది సూచిస్తున్న అలర్ట్. సో మనం దేశం మొత్తంలో తీసుకునేటట్టయితే WHO రికమెండేషన్స్ స్టాండర్డ్గా తీసుకుంటే ప్రతి 1000 మందికి ఒక డాక్టర్, ఒక వైద్యుడు ఉండాలి అనేది ఒక లెక్క అనుకుంటే, మనకి 1800కి ఒకళ్ళు అన్నది దశాబ్దంలో ఇన్ని పెంచిన తర్వాత చేరుకున్న స్థాయి లాంటిది. అంటే ఇంకో గణాంకం ప్రకారం చూసేటట్టయితే అలోపతిక్ డాక్టర్లతో పాటు ఆయుష్ వైద్యులు దాదాపు 6.5 లక్షల పైన ఉన్న ఆయుష్ వైద్యులు మొత్తం కలుపుకుంటే మనకి 830 మందికి ఒక వైద్యులు ఉన్నట్టుగా ఒక గణాంకం మన పార్లమెంట్లో ఆరోగ్య మంత్రి గారు ఈ మధ్య చెప్పారు. అట్ ద సేమ్ టైం మనం అలోపతి సిస్టమ్ ప్రకారం ఉన్న స్టాండర్డ్స్ బట్టి తీసుకుంటే 140 కోట్ల మందికి మనకి 1:1000 అన్న దాంట్లో ఇంకా షార్టేజ్లో ఉన్నాం అలోపతిక్ సిస్టంలో అని తీసుకునేటట్టయితే. దీన్ని మొత్తాన్ని ఓవరాల్ ఇంప్రూవ్ చేసి తీసుకురావడం అనేటట్టయితే మనకి ఎక్కువ MBBS లెవెల్ కానీ స్పెషలైజేషన్ కానీ వీటన్నిటిలో ఎక్కువ మంది అవసరం ఉంది. సో వీటిలో మెడికల్ కాలేజీలు పెంచడం అన్న ముందర నుంచి ఉన్న ప్రక్రియతో పాటు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది తగినట్టుగా, బోధనకి తగినట్టుగా ఉన్నంత క్లినికల్ మెటీరియల్ ఉన్నది, మెంబర్స్ ఉన్నారు అన్న వాటిని కూడా అప్గ్రేడ్ చేస్తూ మెడికల్ కళాశాల అనే రికగ్నిషన్ని స్టాండర్డ్స్ని కేటాయించడం. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా బాగా ఓపీ లోడ్ ఉంది, పేషెంట్లు చాలా మంది వస్తున్న హాస్పిటల్స్లో కూడా ఈ నేషనల్ బోర్డ్ అని ఇలాంటి వాటికి అక్రెడిటేషన్ ద్వారా స్పెషలైజేషన్స్ వాటన్నిటికీ కూడాను, అంటే మన గవర్నమెంట్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఆల్రెడీ వైద్య సేవలు ఎవరైతే అందిస్తున్నారో వాళ్ళ నుంచి ఇంకొంచెం 10% మన ఎఫర్ట్ తీసుకొని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా వైద్యులుగా తయారు చేయడానికి అన్న పాయింట్ మీద ఈ సీట్లు పెంచడం అనేది జరుగుతోంది. ఈ నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ గ్రాడ్యుయేషన్ MBBS లెవెల్ది ఇంకో 75,000 5 సంవత్సరాల్లో పెరిగితే ఒక 10 సంవత్సరాల ముందర 50-60 వేలు సంవత్సరానికి వైద్యులు MBBS తయారై సమాజంలోకి వచ్చేవాళ్ళు. ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 దగ్గర దాకా మెడికల్ సీట్లు యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఇంకో 75,000. సో ఇవన్నీ ఏంటంటే మనకి సంవత్సరానికి 2 లక్షల పైన MBBS డాక్టర్లు, దాదాపు 1,00,000 పైన PG స్పెషలిస్టులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు, ట్రైన్డ్ మెడికల్ మ్యాన్ పవర్. దీని ద్వారా అందరూ కాంపిటీషన్ పరంగా అనుకోండి, ఇంకొక రకంగా అనుకున్నా సరే అందరూ టౌన్లోనే ఉండడం అనేది ఇంకా సాధ్యపడదు. న్యాచురల్ సర్వైవల్ పాయింట్ గురించి కానీ, ఒక ఐడెంటిటీ ప్రాక్టీస్ గురించి కానీ, వివిధ పథకాల ద్వారా కానీ, వివిధ ఆలోచనల ద్వారా కానీ, ఇప్పుడు పెరుగుతున్న సోషల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎమ్యూనిటీస్ వీటి ద్వారా కానీ ఈ ట్రైనింగ్ అయిన డాక్టర్లు అందరూ కూడా పట్టణాల్లోనే ఉండిపోవడం అనేది ఇంకా జరగదు. సో న్యాచురల్గా డాక్టర్ పబ్లిక్ ప్రపోర్షనే కాదు, అందుబాటులో ఉండడం అన్న దాంట్లో కూడాను మనం ఇక్కడి నుంచి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల విషయాన్ని చూసేటట్టయితే ఈ మెజర్స్ వల్ల పబ్లిక్ అందరికీ కూడా అందుబాటులో వైద్యుడు ఉండడం, అలోపతి వైద్యుడు మిగతాది కూడా ఉండడం అనేది జరగడానికి అవకాశం బాగా చాలా స్పష్టంగా పెరుగుతుంది. నెంబర్ పెరగడం అన్నది డౌన్ ద లైన్ చూసేటట్టయితే ఇది చాలా సుహృద్భావంగా ఆరోగ్య రంగానికి, ఆనంద రంగానికి వీటన్నిటికీ కూడా చేయూతనిచ్చే ఆలోచనగా ప్రక్రియగా మనం చూడొచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు 2025-26 మధ్య కాలంలో, అంటే ఈ సంవత్సర కాలంలో దాదాపు 200 డే కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తామని కూడా అన్నారు. అసలు ఈ డే కేర్ సెంటర్ అంటే ఏమిటి, దీనివల్ల ఎవరికి లాభదాయకంగా ఉంటుందంటారు? దీనికి మెడికల్గా హాస్పిటల్కి డే కేర్ సెంటర్కి ఉన్న డిఫరెన్స్ మనం గమనించేటట్టయితే మనకి ఈ విషయం అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. డయాగ్నోసిస్ చేయడం కోసం కానీ, ఎక్స్రే తీసుకోవడం, స్కాన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా హాస్పిటల్స్ చుట్టూరా ఉండడంతో గ్రామాల నుంచి పట్టణాలకి ఈ సెంటర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న సెంటర్స్ దగ్గరికి ప్రజలు వచ్చి అక్కడంతా టెస్టులు చేసుకొని, డయాగ్నోసిస్ చేసుకొని, కొన్నిసార్లు ట్రీట్మెంట్, ఆపరేషన్, మిగతా రేడియోథెరపీ కానీ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి నెల తర్వాత నెలకు ఒకసారి చొప్పున 3-4 సార్లు రావడం, ఇవన్నీ చేసుకోవడం వెళ్తే ట్రీట్మెంట్ ఎలా ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారంగా చూస్తే ఒక హాస్పిటల్లో రిసెప్షన్ కొంత ఉంటుంది, మిగతావన్నీ రూమ్స్ ఉంటాయి, ఆపరేషన్ థియేటర్ ఇలాంటివి. అక్కడ రూమ్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళి అలాంటి అవసరాల కోసం కట్టబడిన కట్టడం హాస్పిటల్ అనేది. వేరే ఈ గత 2-3-4 దశాబ్దాల్లో జరిగిన టెక్నాలజీ ఆవిష్కరణలు చూసేటట్టయితే మనిషిని చిన్న కోత కొయ్యకుండానే ప్రాబ్లం బాడీ లోపల ఏమిటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైద్య నిపుణులు తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది. బికాస్ ఆఫ్ రేడియాలజీ, బికాస్ ఆఫ్ స్కాన్స్, బయాప్సీ, FNAC వీటన్నిటి వల్ల. ఇదివరకు 4 రోజులు 2 నెలలు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు అంతసేపు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఏంటో డీటెయిల్ తెలియకుండానే మనం 2 రోజుల ప్యాకేజ్, 3 రోజుల ప్యాకేజ్ అనేది వింటున్నాం. జాయింట్ రీప్లేస్మెంట్ అంటే 2వ రోజు 3వ రోజు డిశ్చార్జ్ అనేది వింటున్నాం. అంటే సమస్య ఏంటి అనేది ఆల్రెడీ తెలిసిపోతే దానికి సంబంధించిన టెక్నాలజీ సొల్యూషన్ స్పెసిఫిక్గా చేసేయచ్చు. అదే మీరు కళ్ళ స్పెషాలిటీలో చూసేటట్టయితే
మీరు అసలు ఇన్పేషెంట్ ఎప్పుడు వినే ఉంటారు. దాదాపు ఉదయం క్యాంప్ చేశారు, సర్జరీ చేశారు, పంపించారు మధ్యాహ్నం ఇంటికి. అక్కడ అడ్మిషన్స్ అనేవి చాలా అరుదు. అన్ని డే కేర్, అంతా డే కేర్లోనే ఉంది. అంటే ఉదయం వస్తే పని చూసుకొని మధ్యాహ్నం సాయంత్రంకి వెళ్ళిపోయి సాయంత్రంకి ఇంటికి చేరిపోవడం అనేది డే కేర్. బాడీ లోపల న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ అలాంటివి ప్లస్ క్యాన్సర్ ఇలాంటి విభాగాలకు సంబంధించిన దాంట్లో కూడా కోత వేయకుండానే డయాగ్నోసిస్ అంటూ అయిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు డయాగ్నోసిస్ కంటే ట్రీట్మెంట్ ఒక సంవత్సరం పట్టచ్చు. సో మనం ఇప్పుడు సమాజంలో మొబిలిటీ అంతా పెరిగిన రోజుల్లో ఫలానా హైదరాబాద్లో డయాగ్నోసిస్ అయింది, మొత్తం ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. నెలకు ఒకసారి చొప్పున ట్రీట్మెంట్ చేయించుకోవాలి. దానికి మళ్ళీ హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ ట్రీట్మెంట్ మందులు అన్ని చోట్ల అవైలబుల్ కాబట్టి విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రిలో ఎక్కడున్నా సరే ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ డయాగ్నోస్ తీసుకున్నాం కాబట్టి అక్కడికే వెళ్ళి తీసుకుందాం, ట్రీట్మెంట్ తీసుకుందాం అని ప్రజల్లో ఆ భావన ఉండొచ్చు. టెక్నికల్గా అది అవసరం లేదు, కానీ భావన ఉండొచ్చు. కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా డే కేర్ సెంటర్లు అనే ఫార్మాట్ తీసుకొస్తే అడ్మిషన్ అవసరం లేదు. ఉదయం వచ్చారు, హాస్పిటల్లో డే కేర్ అడ్మిషన్ అయిపోయారు, వాళ్ళకి ఫ్లూయిడ్స్ మందులు తీసుకున్నారు, రేడియేషన్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు, మధ్యాహ్నం అంతా చూసుకుని చెక్ చేయించుకుని వెళ్ళిపోయారు, సాయంత్రం కల్లా ఇంటికి చేరుకున్నారు. మెడికల్ ఖర్చుల్లోని మందుల కోసం, డాక్టర్ల కోసం, హాస్పిటల్ కోసం అయ్యే ఖర్చు కన్నా ఈ రాకపోకలు, రాత్రిపూట లాడ్జ్లో ఉండడం, భోజనాలు చేయడం, వీటికి పెట్టే ఖర్చు ఎక్కువ. కాబట్టి ఆ ఖర్చులన్నీ తగ్గితే వ్యక్తికి కానీ, సమాజానికి కానీ, బంధువులకు కానీ, ఫ్యామిలీకి కానీ, గవర్నమెంట్కి కానీ ఆ ఖర్చు అంతా తగ్గినట్టే. సో డే కేర్ సెంటర్ అనేది హాస్పిటల్కి డిఫరెంట్గా ఉంటుంది. అంటే హాస్పిటల్ అంటే చిన్న రిసెప్షన్, ఎక్కువ గదులు అనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, డే కేర్ సెంటర్ అనేది రిసెప్షన్ కొంచెం విశాలంగా ఉండడం, డే కేర్ వార్డ్స్ లాగా ఉంటాయి. అంటే డే కేర్ డార్మెటరీ లాగా ఆ విధంగా ఉండే రూమ్లు కానీ, వార్డులు కానీ ఉండి ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళడమే. ఈ పని చేసే విభాగం చూసుకుంటే హాస్పిటల్లోని 3 షిఫ్ట్లు, నైట్ షిఫ్ట్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కంటిన్యూస్ వర్క్ అటెన్షన్. డే కేర్ సెంటర్స్ అనేటప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం దాకా కేర్ ఉంది. రాత్రిపూట ఓన్లీ మెయింటెనెన్స్ మెంబర్స్ ఉంటారు. ఎక్కువ మంది పేషెంట్లు ఉండరు. క్లీన్ చేసుకుని మన్నటికి రెడీ అయిపోవచ్చు. సో డే కేర్ సెంటర్ అనేది ఒక స్పెషలైజ్డ్ సింపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈజ్ మ్యాచింగ్ టు దట్ స్పెసిఫిక్ నీడ్. వచ్చిన వాళ్ళకి వెంటనే పేపర్ వర్క్ దగ్గర నుంచి కూడా అన్ని మారుతుంది డే కేర్ సెంటర్ అంటే. డే కేర్ సెంటర్స్ లోని రిపీటెడ్ గా నెలకు ఒకసారి వెళ్ళి మందులు తీసుకుని వెళ్లే వాళ్ళకి అంత పేపర్ వర్క్ ఇవన్నీ పెట్టడం అనేది అవసరం లేని ప్రక్రియ. సో క్యాన్సర్ అనేది ఆల్రెడీ కాస్ట్ ఉంది, ఆల్రెడీ టెన్షన్ ఉంది. దానికి పని చేయడం అనేది ఎంత సులభతరం, ఎంత చేరువతనం, రెండు విషయాలు కూడా చేసేటట్టయితే రిజల్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది, ఏబుల్ గా ఉంటుంది, ఎకనామికల్ గా ఉంటుంది, ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో మనకి 600 జిల్లాలు దాదాపు భారతదేశంలో. ప్రతి జిల్లాలో కూడా ఒక డే కేర్ సెంటర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే ఒక విభాగాన్ని స్పెషలైజ్డ్ గా తీర్చిదిద్దడం అనేది గవర్నమెంట్ ఉద్దేశంగా మనం గమనించవచ్చు. అందులో పార్ట్గా ఈ మొదటి సంవత్సరం 3 సంవత్సరాల్లో మొత్తం దేశంలో ప్రతి జిల్లాలో డే కేర్ సెంటర్ అనేది ఉండడము, ఈ మొదటి సంవత్సరంలో 200 జిల్లాల్లో డే కేర్ సెంటర్స్ ప్రవేశపెట్టడము. అంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే పని చేసే తీరుని మారుస్తున్నాం. సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా, లేదు దేశంలో ఎక్కడి నుంచో ఆ ప్రదేశానికి వచ్చిన వాళ్ళకి, ఇందులో రెండిట్లో ఏ గ్రూప్ వాళ్ళకైనా వెళ్ళి రోజు ఉదయాన్నే వెళ్ళి ఒక గ్లూకోజ్ బాటిల్ పెట్టించుకుని వెళ్ళిపోయాం అన్నంత ప్రాక్టికల్ టర్మ్స్ లో సులభంగా ఉండడం అనేది ఈ 200 డే కేర్ సెంటర్స్ పెట్టడం వల్ల జరుగుతుంది. ఈ 200 డే కేర్ సెంటర్స్ జరగడం వల్ల మనకి వచ్చిన డేటా బట్టి ఓవర్ నెక్స్ట్ 2 years లో మొత్తం దేశం మొత్తంలో 600 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా డే కేర్ సెంటర్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ పక్కనున్న మనిషికే కాదు, దేశంలో ఎక్కడున్న మనిషి అయినా ఆ టైంకి అక్కడి నుంచి వెళ్తున్నారంటే అక్కడ డే కేర్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళచ్చు. అంటే సమయానికి ట్రీట్మెంట్ మిస్ అవడం అనేది జరగకుండా ఉంటుంది, ఖర్చు తగ్గుతుంది. అది ఉద్దేశం. అలాగే ఇప్పుడు సమాజంలో అన్ని వర్గాలకు చెందిన వారికి ఆరోగ్యం అనేది అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో గిగ్ వర్కర్స్ కావచ్చు, ఆన్లైన్ వర్కర్స్, ఒప్పంద కార్మికులు ఉంటారు. వీళ్ళందరి కోసం ప్రైమ్ మినిస్టర్ జన ఆరోగ్య యోజన అనే పథకాన్ని తీసుకొచ్చారు. దీని గురించి వివరిస్తారు. సో మనం గత 10 సంవత్సరాల్లోని పర్టికులర్ గా కోవిడ్ తర్వాత చూసేటట్టయితే టెక్నాలజీ ఎక్కడ సపోర్ట్ చేస్తే, వెసులుబాటు అందిస్తే అక్కడ మెంబర్స్ ఇంటి దగ్గర నుంచే పని చేయడము, ఎక్కడి నుంచి అయినా పని చేయగలగా అన్నప్పుడు ఒక కంపెనీకే చేయడం దేనికి, 2-3 ఇంటికి ఎక్స్ట్రా పని చేసుకుంటా ఏదో సంపాదించుకుందాం అనే ఆలోచన పనిచేసే వాళ్ళకి రావడం. అట్ ద సేమ్ టైం కంపెనీలు కూడా ఆఫీసులన్నీ పెట్టి రెంట్, కరెంటు, ఫోను, మెయింటెనెన్స్ అన్నీ చేసుకుంటే గానీ కాదు, ఇప్పుడు ఇది అయిపోతుంది కదా సులభంగా, ఇదంతా మెయింటైన్ చేయాల్సిన ఓవర్ హెడ్ తగ్గుతుంది కదా అని కంపెనీలు కూడా ఇంటి నుంచే పని చేసుకోమని కొంత చెప్పడం, ఇలాంటి కొన్ని మార్పులు మనం చూసాం. దీంతో పాటు ఈ ఫ్రీలాన్స్ వర్కింగ్ అనేది ఇంకొక టెక్నాలజీ వల్ల వచ్చిన ఇంకొక అవకాశం. ఒక ఐటీ పరంగా కానీ, డిజైనర్ కానీ ఉండేటట్టయితే ప్రపంచంలో ఏ స్టూడియో ఎక్కడి నుంచి ఒక పని వచ్చినా సరే వాళ్ళు ఉన్న చోటు నుంచి పని చేసుకుని రిజల్ట్ ఇవ్వచ్చు, పేమెంట్ తీసుకోవచ్చు. మానిటైజేషన్ కూడా డిజిటల్గా ఉంది ఇప్పుడు. దీంతో పాటు కంపెనీలు కూడా జీతం నాకు డైరెక్ట్గా కంపెనీలో స్టాఫ్గా చేస్తే పిఎఫ్ కటింగ్లు ఇవన్నిటితో సహా ఇవ్వాలి కాబట్టి దానికంటే అండ్ హెచ్ఆర్ ఇష్యూ, మళ్ళీ ఆర్గనైజేషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి స్టాఫ్కే
మీరు ఇందులోంచి మానేసి ఫ్రీలాన్సింగ్ పనిచేస్తే మీకు ఇంకా ఎక్కువ శాలరీ ఇస్తాం అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ జరుగుతున్న ఏఐ రెవల్యూషన్, ఎంఎల్ఈ, మెషిన్ లెర్నింగ్ వీటితో చూసేటట్టయితే చాలా మంది ఆ పని అది ఉంది కానీ అలాంటి పని లేదు, సొంతంగా విడిగా విభాగాల్లోకి వస్తున్నారు. విద్యారంగం కానీ వీటన్నిటిలో చూస్తే ఆన్లైన్ ట్యూషన్స్ అని ఇలా చాలా విభాగాల్లోని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది. వీళ్ళకి సంవత్సరం అంతా కూడా కంటిన్యూస్గా రెగ్యులర్గా జాబ్ ఉండే పద్ధతిలో ఉండదు. ఒక సీజన్ బట్టి ఒక రోజు ఎక్కువ, ఒక నెల ఎక్కువ, ఒక నెల తక్కువ ఉంటుంది. దీన్ని గిగ్ ఎకానమీ అని అంటారు. ఒకసారి ఎక్కువ తక్కువలో ఎక్కువగా ఉంటాయి, అంటే వ్యవసాయం లాగా ఒక రకంగా చెప్తే. కాకపోతే వీళ్ళందరూ ఇండివిజువల్గా ఒక జాబ్ చేసేటప్పుడు ఉండే సంపాదన కన్నా ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు సంపాదన ఎక్కువ ఉన్నా కూడా కంపెనీలో ఉన్నప్పుడు ఉండే కొలీగ్స్ అండ్ కంపెనీ నుంచి ప్రావిడెంట్ ఫండ్ కటింగ్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి లేవు. సంపాదన పెరిగింది కానీ సోషల్ బఫరింగ్ కానీ సపోర్ట్ కానీ వీళ్ళకి లేదు. సడన్గా జబ్బు వస్తే, సడన్గా ఏదైనా ఇంజరీ అయితే, యాక్సిడెంట్ అయితే ఆ ఎక్కువ సంపాదించిందంతా పోవడమే కాదు, ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు, ఇంకా లోటులోకి వెళ్ళిపోవచ్చు. దాదాపు ఈ నెంబర్ 1 కోటి పైనకి రీచ్ అయిపోయింది ఆల్రెడీ. గిగ్ వర్కర్స్ ఇన్ భారత్ ఇంత పెద్ద నెంబర్ ఉన్నారు, పని చేస్తున్నారు, సమాజానికి వ్యక్తిగతంగా వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు, కానీ ఈ బ్యాక్గ్రౌండ్ టెన్షన్ ఉంది. సో దీనికి సొల్యూషన్గా ఈ శ్రమ్ అనే పోర్టల్ పెట్టి అందులో మెంబర్షిప్ తీసుకొని సమ్ ఇన్సూరెన్స్ సిస్టమ్ లాగా వీళ్ళు సంపాదిస్తున్నారు. దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ సపోర్ట్ ప్రోగ్రామ్స్. సో అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్ ద్వారా 1 కోటి మంది పైన గిగ్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేస్తున్న మెంబర్స్ అందరికీ అందులో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా సిస్టమ్స్ తోటి గవర్నమెంట్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్స్ ఇలాంటి వాటిని ప్రొవైడ్ చేయడం అనే ఒక భరోసా ఇవ్వడం జరుగుతోంది. ఇది టెక్నాలజీ వల్ల వచ్చిన మార్పుల వల్ల వచ్చిన కొత్త అవకాశం, కొత్త ఛాలెంజ్. దాన్ని ఈ రకంగా మీట్ అవడం అనేది మనం ఎంతో మెచ్చుకోవాల్సిన విషయం. అలాగే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ సెషన్ వినేటప్పుడు హీల్ ఇన్ ఇండియా అని, మెడికల్ టూరిజం వీటి గురించి కూడా ప్రస్తావించారు. మెడికల్ టూరిజం అనేది కాస్త పరిచితమైన వర్డ్ అయినా కూడా హీల్ ఇన్ ఇండియా అనేది కొత్త పదంగా ఉంటుంది. అసలు ఇవేంటండి? ఎప్పుడైనా మనం ఒక కొత్త ఆలోచనని, కొత్త విషయాన్ని పెట్టేటప్పుడు మార్కెటింగ్ గురూస్, ఆల్రీస్ అని ఒక చాలా సక్సెస్ ని రికమెండ్ చేసిన మెంటర్ టీచర్ చెప్తారు కొత్త పదం కూడా పెట్టాలి అని. మీరు ఇప్పుడు అన్నట్టు మెడికల్ టూరిజం అనేది మనకి కొత్తది కాదు. డాక్టర్లు క్యాంప్కి వెళ్తారు, ఎక్కడో గ్రామాల నుంచి కేజీహెచ్కి వస్తారు విశాఖపట్నంలో, మిగతా చోట్ల కూడా గవర్నమెంట్ ఆర్ ఎయిమ్స్ హాస్పిటల్కి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వెళ్తారు, ఒక మెడికల్ క్యాంప్ చేయొచ్చు ఆ చుట్టుపక్కల. సో ఇదంతా కూడా టూరిజమే. కాకపోతే హీల్ ఇన్ ఇండియా అనేది ఒక స్పెసిఫిక్ ఫోకస్ తీసుకొస్తున్న ఏరియా. మనం కోవిడ్ సమయంలో చూసాము, దేశంలో తయారు చేసిన 2 వ్యాక్సిన్లు మనతో పాటు 150 పై దేశాల వాళ్ళకి మనం ఫ్రీగా సప్లై చేసాం. అవసరాన్ని మనం వాడుకుంటూ ఎంతో కొంత రేటు ఎంతైనా ఇస్తారు అన్నట్టుగా కాకుండా సౌభ్రాతృత్వంతో, ఒక మిత్రత్వంతో నిలిపాం. అలాగే మేడ్ ఇన్ ఇండియా దగ్గర మనం ఫార్మా రంగంలో చూసుకుంటే భారతదేశం వరల్డ్ ఫార్మసీకి దగ్గరగా ఉంది. అంటే ఎంతో దేశాలకి మందులు ఎగుమతి చేస్తున్నాం. చుట్టుపక్కల దేశాలు, ఆఫ్రికాలో దేశాలు, గల్ఫ్లో కొన్ని దేశాలు, శ్రీలంక, పాకిస్తాన్ దగ్గర నుంచి, బంగ్లాదేశ్ నుంచి కూడా వైద్య అవసరాల కోసం మన దేశంకి వచ్చి వెళ్లే వాళ్ళ సంఖ్య రెగ్యులర్గా ఉన్నది, పెరుగుతూనే ఉన్నది. ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం అనే పదం తీసుకుంటే భారతదేశం వికసిత భారతం అంటే బాగా సంపాదించడం ఒకటే కాదు, ప్రపంచంలో గౌరవం కూడా ఉండాలి, పరపతి ఉండాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే అది జరుగుతుంది. సో అందులో చూసేటట్టయితే భారతదేశంలో ఉన్న వైద్య విజ్ఞానం, నిపుణత మొత్తం గ్లోబల్ సౌత్కి, ప్రపంచం అందరికీ కూడా మనం ఒక సర్వీస్ ప్రొవైడర్గా ఉండగలగాలి అన్న దాంట్లో భాగంగా మనం దీన్ని హీల్ ఇన్ ఇండియా అనేది కార్యక్రమంగా చూడవచ్చు. యునైటెడ్ కింగ్డమ్ ఇలా కొన్ని యూరోప్ దేశాల్లో ఒక సర్జరీ చేయించుకోవాలంటే 8 నెలలు, సంవత్సరం వెయిటింగ్ లిస్ట్ ఉన్నది. ఇక్కడికి వచ్చి చేయించుకుంటే ఆ వెయిటింగ్ లిస్ట్లో సఫరింగ్ అనేది ఉండదు, ఇంకో కాంప్లికేషన్ అవుతుంది అనేది ఉండదు. మనం సరసమైన ధరకి ఒక మెరుగైన వైద్యం మన దగ్గర ఉన్నది బయటకు కూడా ఆఫర్ చేయగలిగితే ప్రపంచానికే మనం భారతదేశం అనేది ఒక బిగ్ హాస్పిటల్, ట్రీట్మెంట్ సెంటర్, హీలింగ్ సెంటర్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఒక రకంగా చూస్తే ఇందాక మీరు అన్న ప్రశ్న, 75,000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు 5 సంవత్సరాల్లో నెంబర్ సీట్లు కొత్తగా పెరుగుతాయి ఉన్న వాళ్ళతో. అంటే ఒక రకంగా చూస్తే ఉన్న 140 కోట్ల మార్కెట్కి మెంబర్స్ ఎక్కువైపోయారు. సో మెడికల్ కాస్ట్లు తగ్గచ్చు. బట్ వీళ్ళకి సర్వైవల్ ఎలాగా? 1.1 లక్షల ఎంబీబీఎస్ డాక్టర్లకి నిరుద్యోగులుగా ఉన్నారనేది ఒక అంచనా. ఇంకోటి చేస్తారు, సెల్ఫ్ సఫిషియెంట్ ఏదో ఉండొచ్చు, కానీ ఉండగలిగినంత క్వాలిటీ దగ్గర లేదు, సర్వైవల్ థ్రెట్ ఉన్నాయి. ఇంకో రకంగా చూస్తే సపోజ్ మనం 140 కోట్ల జనాభాకే కాదు, మనం గ్లోబల్ సౌత్ 150 దేశాలకి మనమే ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము అనేటట్టు అయితే మార్కెట్ పెరిగినట్టే కదా. ప్రపంచం ఆరోగ్యాన్ని కాపాడడానికి చేస్తున్నాము, ఇంకా చాలా చేయగలము. భారతదేశం ప్రపంచానికి ఒక పెద్ద వైద్య సంస్థ, ఆరోగ్య హాస్పిటల్ కింద అవడానికి అవకాశం ఉంది. హీల్ ఇన్ ఇండియా అనేది ఇట్ సీమ్స్ టు మీ ఎ స్లోగన్ టు ఇన్వైట్ ద మెంబర్స్
from outside India to come to India. So it will be a great boost for the entire medical infrastructure, pharma sectors, medtech sectors. చాలా రంగాల వాళ్ళకి ఇది చేయూతనిచ్చే ఒక మూవ్ కింద నేను చూస్తున్నాను. సార్, అలాగే ఇప్పుడు కొన్ని రకాల అరుదైన వ్యాధులు ఏవైతే ఉంటాయో ఆ వ్యాధులతో బాధపడే రోగుల సౌకర్యార్థం దాదాపు 36 రకాల మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎగ్జెంప్షన్ కూడా ఇచ్చారు. సో ఇది ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుందండి? ఈ BCD బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అనేది జీరో చేసేయడం 36 మందులకి, అందులోని దీర్ఘకాల వ్యాధులు, క్యాన్సర్ మందులు అండ్ అలాంటి కొన్ని మందుల్ని అందులో కేటగిరీలో ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు ఇంకొన్ని 5 కేటగిరీ మందులు వాటికి స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఇంకొన్ని మందులకి స్లాబ్ 18% నుంచి 5%కి ట్యాక్స్ తగ్గించారు అనేది. అంటే ట్యాక్స్ తగ్గించడం అనేది ఇండివిజువల్ కానీ ఒక డోనార్ సంస్థ కానీ సపోర్టింగ్ పేటర్న్ సంస్థ కానీ పెట్టే ఖర్చును తగ్గించినట్టు. ఖర్చును తగ్గించడం వల్ల వాళ్ళు మిగిల్చుకోవటం లేదు, ఇంకొకళ్ళకి కూడా హెల్ప్ చేయగలుగుతారు ఆ రకంగా. సో బెనిఫిట్ ఈజ్ మల్టిప్లైడ్. ఇప్పుడు మీరు చెప్పిన 36 లిస్టు దీన్ని తగ్గించడం వల్ల ఎవరికి లాభం, ఏంటి లాభం అంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ ఈ అరుదైన వ్యాధులు మందు ఎక్కువ మార్కెట్ లేదు కాబట్టి మందు ఖర్చు ఎక్కువ మంది కొనుక్కుంటే రేట్ తగ్గుతుంది. రేర్ డిసీజ్ మందు కాబట్టి రేట్ ఎక్కువ, దానికి ఆల్రెడీ కస్టమ్స్ డ్యూటీ కూడా ఉండడం. ఇలా ఉండేటట్టయితే ఇండివిజువల్ కానీ సపోర్టింగ్ కానీ ఇప్పుడు వస్తున్న క్రౌడ్ ఫండింగ్ అనే పద్ధతి వల్ల కానీ ఖర్చు ఎక్కువ. సో ఒక్కసారి తీసుకునే ఇంజెక్షన్, ఒక్కసారి తీసుకునే మందు అనుకోండి, పర్వాలేదు సరే అంతా చేసేసాం అనేది. కానీ ఇవన్నీ అలాంటివి కాదు. చికిత్స చాలా టైం పట్టే విషయం. పల్స్ ట్రీట్మెంట్గా కానీ కంటిన్యూస్గా కానీ టైం పడుతుంది. కాబట్టి ఖర్చు ఎక్కువ ఉంటే ఒకటి టైంకి ట్రీట్మెంట్ మిస్ అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ అవ్వచ్చు, అవసరమైనప్పుడు మందులు తీసుకోవడం కాదు, డబ్బు సమకూరినప్పుడు మందు తీసుకోవడం అన్నది అవ్వచ్చు. దానివల్ల అవ్వాల్సిన బెనిఫిట్ అంత అవ్వలేదు ఎంత ప్రయత్నం చేసినా కూడా. సో ఈ ఖర్చును మనం తగ్గించగలిగితే సమయానికి సరైన చికిత్స అన్న పాయింట్లోకి వెళ్ళడం వస్తుంది. ఆ రిజల్ట్ బట్టి ఇంకా డ్రగ్ రెసిస్టెన్సీ, మిగతా ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా మనం అవాయిడ్ చేసినట్టు అవుతుంది. అదే ఖర్చులో ఎక్కువ మందికి బెనిఫిట్ ఇవ్వచ్చు. ఎక్కువ మందికి బెనిఫిట్ వచ్చినప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు రేట్లు ఇంకా తగ్గుతాయి. వీటన్నిటికీ గవర్నమెంట్ వైపు నుంచి ఈ దృష్టి నుంచి చూసుకొని అరుదైన వ్యాధులు, క్యాన్సర్ కొన్ని సంబంధించిన వాటికి సంబంధించిన దాంట్లో జీరో చేసేసారు. అంటే గవర్నమెంట్కి ఇప్పుడు అందులో డబ్బులు కట్టక్కర్లేదు, కాకపోతే పేపర్ వర్క్ చూపించాలి ఎవరు వచ్చారు, ఏమి ఇచ్చారు అనేది. సో దాని ద్వారా ఒకటి వైద్యం అందడం, 2 ఓవరాల్ ఖర్చు తగ్గడం, రిజల్ట్ బెటర్ గా ఉండడము, వ్యక్తిగత డిగ్నిటీ ఉండడము. దెర్ ఈస్ ఏ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది చూసేటట్టయితే ఇది మనం ₹1,00,000 ట్యాక్స్ ఏదో తగ్గించారు అనేది అంటే మనకి ఒక 50 లక్షల బెనిఫిట్ వచ్చినట్టు. మల్టిప్లైర్ ఎఫెక్ట్ అంటాం దీన్ని. సో ఆ రకంగా ఆల్మోస్ట్ 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన వైద్యానుభవం కల మీరు ఎందరో రోగులకి ఉపశమనం కలిగించారు, అలాగే ఎందరో డాక్టర్స్ కి దిశానిర్దేశం కూడా చేశారు. సో ఇంతటి అనుభవంతో ఆరోగ్య భారతావని సాధన కోసం ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఎవరెవరు ఏ ఏ కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్ళాలి అనేది చెప్తారా? బ్రాడ్ గా మనం ఇది ఆరోగ్య రంగం విషయంలో చూసుకుంటే సమస్యలు ఉన్నవాళ్ళు అండ్ సమస్య సొల్యూషన్స్ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ సొల్యూషన్ చేస్తున్న వాళ్ళు అంటే వైద్యులు, నర్సులు, ఇలాగా ఒక 3 భాగాలుగా మనం చూసేటట్టయితే గవర్నమెంట్ దృష్టిలో చూసుకుంటే ఇవంతా పబ్లిక్ కోసం ఉంది. సో పబ్లిక్ ఏంటి అనేది ఫస్ట్ ప్రయారిటీ కనిపిస్తుంది. ట్రీట్మెంట్ చేయడం దగ్గర నుంచి ప్రివెంటివ్ కేర్ అన్న దాంట్లోకి కొంత ఫోకస్ మారుతోంది, కనిపిస్తోంది. ఈ మాల్ న్యూట్రిషన్ అవ్వకూడదని చెప్పి న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వడం. అట్ ద సేమ్ టైం మనకి 2-3 దశాబ్దాలుగా జరిగిన సోషల్ మార్పులు, టెక్నాలజీ వాటితోని ఇప్పుడు మనకి ఒబెసిటీ, ఓవర్ వెయిట్, మిస్ మ్యాచ్డ్ వెయిట్, స్లాక్ ఇన్ ఫిట్నెస్, ఇవి ఎక్కువ సమస్యలు అయ్యాయి. ఫిట్ ఇండియా అనేది, ఇంప్రూవింగ్ ద ఫిట్నెస్ అనేది ఒక నేషనల్ ఎమర్జెన్సీగా మనం డిక్లేర్ చేయాల్సిన విషయం. అదర్వైజ్ 2047కి వికసిత్ భారత్ లో భాగంగా మనం ఎకనామికల్ గా స్ట్రాంగ్ అయినా కూడా పర్సనల్ లెవెల్లో అందరం సిక్ గా, స్లాక్ గా ఉండేటట్టయితే ద నేషన్ విల్ నాట్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ అవర్ వర్క్స్. విల్ ఓన్లీ బి స్పెండింగ్ ఆన్ మెడికల్ ఎక్స్పెన్సెస్. దానికి మనం చేసిన పని రిజల్ట్ ని మనం దేశం అనుభవించాలి అనేటట్టయితే ఆరోగ్యం కాపాడుకోవడం అవసరం. సో స్కూల్ రోజుల్లోని ఆటోలో వెళ్తున్నారు, కాలేజ్ రోజుల్లో బైక్ ఉన్నది, జాబ్ బిగినింగ్ లోనే ఈఎంఐలు దొరకడం వల్ల కార్లోనే ఉన్నారు, ఇంటి దగ్గర ఏ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ ఉంది, బయట నడవడానికి పార్కులు దొరకటం లేదు, రోడ్డు మీద నడుద్దాం అంటే అందరికి బీచ్ రోడ్ లేదు, ఉన్న చోట ట్రాఫిక్, యాక్సిడెంట్ రిస్క్ అన్న చోట నాలెడ్జ్, పని పెరుగుతోంది కానీ ఆడుకోవడం లాంటివి కానీ ఫిజికల్ కానీ ఫిట్నెస్ సంబంధించినవి అసలు ఎదుగుదలలో కూడా ఇవన్నీ కూడాను బ్లాక్స్ వచ్చేస్తున్నాయి. ఫిట్నెస్ పిల్లల్లో గ్రోత్ చేయాలి, మిడిల్ ఏజ్ వాళ్ళలో కరెక్ట్ చేయాలి, అంటే వాకింగ్, జిమ్స్ చేస్తున్నారు కానీ ఇంకా ఫాస్ట్ ట్రాక్ యుద్ధ ప్రాతిపదికన చేయాలి. అండ్ ఎల్డర్లీ కూడాను గెయినింగ్ ఫిట్నెస్ అనేది చేయాలి. సో సెల్ఫ్ రికవరీ స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఫిట్నెస్
అన్నది ఒక ప్రామినెంట్ ఏరియా పబ్లిక్లో. హోమ్ కేర్ అనేది ఇప్పుడు ఎక్కువ అవసరమైంది. ఇండియన్ మెడికల్ సర్వీస్ అనేది ఒక ఎపెక్స్ లెవెల్లో పాలసీ మేకింగ్లో కానీ పెడితే డాక్టర్లు మొత్తం అందరికీ, నర్సులందరికీ కూడాను మా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా గవర్నమెంట్ తీసుకుంటోంది డెసిషన్లోని. ఏ ప్లాన్ పెట్టినా సరే రిసోర్స్ ఇచ్చారు చేసేయండి అని చెప్తున్నారనే కాదు, మాకు అందులో చేసేటప్పుడు పనికి సంబంధించిన వాల్యూ ఇచ్చింది అనే దాంతో పని క్వాలిటీ చాలా పెరుగుతుంది. క్వాలిటీ పెరిగినప్పుడు రికవరీ పవర్, రికవరీ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. సార్, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఆరోగ్య రంగ స్థితి గురించి, అలాగే ప్రభుత్వం అందిస్తున్న అనేక రకాల ఆరోగ్య పథకాల గురించి ఇంత విపులంగా వివరించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే సార్. నమస్తే మేడం. మీరు చెప్పిన ఆరోగ్య భారత్, దాంతోపాటు మనం ఆనంద భారత్ అనేది కూడా అందులో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఆల్ ఇండియా రేడియో బృందం మొత్తానికి కూడా, సాంకేతిక సిబ్బందికి కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇంతవరకు 2025-26 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయించిన నిధులు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి డాక్టర్ గోపీచంద్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.